నల్లి బొక్కలు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అయితే దీన్ని లాగేయచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ నల్లి బొక్క, దీన్ని ట్రాటర్ అంటారు. గ్లోబ్ ట్రాటర్ కాదు, గోట్ ట్రాటర్ ఇది. సో ఎవరికైనా బొక్కలు అయితే కంపల్సరీగా చేసి పెట్టండి. పాయ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ హైదరాబాద్ స్పెషల్గా అంటే పాయా సూప్ గుర్తొస్తుంది. కానీ చెన్నై, తమిళనాడు ఈ ప్రాంతం అంతా, ఎస్పెషల్గా తిరుపతి ఈ రీజన్ నుంచి కింద అంతా పాయాని మోస్ట్లీ ఈటెన్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దోస్తో తింటారు, ఇడ్లీతో తింటారు. సో ఇలా రకరకాల డిషెస్ పాయాతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్లో. సో ఇవాళ మనం అలాంటి బ్రేక్ఫాస్ట్ డిష్ చేసుకుందాము. సో జనరల్గా నేను పాయా చేయాలంటే ఎవరో ఒకరు కాలో చేయి ఇరగాలి, అప్పుడు కానీ నేను పాయా చేయను. ఇప్పుడు ఎవరు కాలో చేయి ఇరగలేదు కానీ బట్ పాయా తినాలనిపిస్తుంది కాబట్టి పాయా కూరలా చేసుకుందాము. తెలంగాణలో తలకాయ కాళ్ళు కలిపి ఒక క్రేజీ కూర చేస్తారనమాట, తలకాయ కాళ్ళ పులుసు అని చెప్పి చేస్తారు. సో నేను ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు ఒక మంచి థిన్ గ్రేవీ విచ్ ఇస్ గుడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్, రైస్ అండ్ రోటీస్తో పాటు తిన్నాక ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను. పాయా ఎప్పుడన్నా చాలా ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో అందుకని పాయా ఎప్పుడైనా కుక్ చేయాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్ ఇస్ ద ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్. మీరు ఒక నార్మల్ గిన్నెలో ఉడకబెట్టడానికి పెట్టేస్తే మినిమం 3-4 అవర్స్ అవుతుంది. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మనకు 40-45 మినిట్స్లో అయిపోతుంది. సో దీనికోసం ముందుగా నేను ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్లో ఒక ఉల్లిపాయని సన్నగా స్లైస్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలు మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఎప్పుడైతే ఇలా లైట్గా రంగు మారుతుందో దీంట్లో మనం పాయా వేసేసుకుందాము. పాయాని నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. పాయాకి న్యాచురల్గా కొంచెం ఆఫ్ స్మెల్ అంటే లైట్గా నీచు వాసనలా ఉండిద్ది. ఎప్పుడైతే ఆ స్మెల్ని మనం కట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పాయాని నీట్గా వాష్ చేసుకోండి. రెండోది పాయాని ఇలా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇలా హై టెంపరేచర్లో పాయాని మంచిగా ఫ్రై చేసినప్పుడు ఆ లైట్గా ఆఫ్ స్మెల్ ఉండేది కదా, అది పోతాయి అనమాట. సో అందుకని నేను ఇందులో ఎటువంటి పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏం వేయకముందే పాయాని వేస్తాను. అలా మంచిగా నూనెలో వేగాలి కాబట్టి. సో పాయాని ఇలానే నూనెలో 3-4 మినిట్స్ మంచిగా హై టెంపరేచర్లో కలుపుతా వేయించండి. ఇవి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేద్దాము. పాయాని ఇలా మంచి హై టెంపరేచర్లో 4-5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. చూడండి అప్పుడే బోన్ కనపడతా, మీట్ స్టింక్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం మిగతా మసాలాలు వేసుకుందాము. 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి ముద్ద, చిటికెడు పసుపు. ఇప్పుడు దీంట్లో ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని వేసి కలిపేయండి. వీటిని కూడా మంచిగా నూనెలో వేయించండి. పాయా కర్రీ అన్నాను కదా, సో కర్రీ అంటే మనకు ఒక బాడీ కావాలి. సో ఆ బాడీ తెచ్చుకోవడానికి మనము టొమాటోస్ అండ్ కోకోనట్ వాడుతున్నాను. మీరు టొమాటోస్ కావాలి అంటే ఎక్స్క్లూడ్ చేసుకొని పెరుగు వేసుకోవచ్చు. కాకపోతే తమిళనాడు ఈ ప్రాంతం అంతా టొమాటో చాలా ఎక్కువ వాడతారు, చాలా బ్యూటిఫుల్ టేస్ట్ని ఇస్తుంది. సో అందుకని మిక్సీ జార్లో కొన్ని టొమాటో ముక్కలు, అలానే ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, దీంట్లో కొన్ని నీళ్ళు పోసేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఈ పాయాలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో కొబ్బరి మిశ్రమాన్ని వేసేయండి. ఇదే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ముక్కలకు పట్టేలా కలిపేయండి. మనం కొబ్బరి మసాలా వేసాం కాబట్టి ఇది చిక్కగా అయిపోతుంది ఇమీడియట్గా. మసాలా వేసిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసుకోండి. మనకి ముక్కలు మునియంత నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ముక్కలు ఈ మాత్రం మునియంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మనకి. పాయా కాబట్టి ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుందాము, ఎక్కువసేపు కుక్ అవుతుంది కాబట్టి. సో ఇలా పర్ఫెక్ట్గా పోసేసుకొని ఇంతే అండి మన సింపుల్ పాయా కర్రీ. పాయా బాయిల్ అయ్యేంత సేపట్లో మనం వేసుకున్న టొమాటో పేస్ట్, కొబ్బరి మసాలాలు అన్నీ ఉడికిపోయి రెడీగా ఉంటాయి. ఈ కూర మనం చిక్కటి పర్ఫెక్ట్ గ్రేవీతో ఎంజాయ్ చేస్తాం కాబట్టి మసాలా అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. పాయా డిపెండ్స్ ఆన్ యువర్ కుక్కర్ అండ్ యువర్ బుచ్చర్ అనమాట. కొన్ని పాయాలు 5-6 విజిల్లో ఉడికిపోతాయి, కొన్ని 9-10 విజిల్లో పడతాయి. సో హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకండి. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత మంట తగ్గించేసి మీడియం టు లో పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ చూసుకొని ఒక 20-25 మినిట్స్ పాయా స్లోగా కుక్ అవ్వాలి. అప్పుడే పాయ లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు పోసేసి హై టెంపరేచర్లో కంటిన్యూస్ విజిల్స్ పెట్టేస్తారు. అలా పెడితే మీ గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్. 15-20 విజిల్ అయినా పాయ ఉడకదు. కానీ నేను చెప్పిన మెథడ్లో ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో మరో 4-5 విజిల్స్ పెట్టుకున్నాను అనుకోండి, పాయ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయి రెడీ ఉండిద్ది. చూసేసారు కదా హోమ్ స్టైల్లో ఈజీగా కుక్కర్లో పాయా కర్రీ ఎలా చేయాలో. చాలాసార్లు నా ఛానల్లో పాయా సూప్ చూపించాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం పాయా కర్రీ చూపిస్తున్నాను. వింటర్స్లో వర్షం పడుతున్నప్పుడు మంచిగా సాఫ్ట్ బ్రెడ్తో ఈ వేడి కూర అదుకొని తిన్నా కానీ ఇడ్లీలతో, దోశలతో చాలా క్రేజీగా ఉంటుంది. సో దగ్గర రండి దీన్ని చూపిస్తాను. చూడండి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సాల్ట్ అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. అలానే దీంట్లో కొత్తిమీర. సో చూడండి మన పీస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జెల్లీలా కుక్ అయిపోయి ఉంది. అలానే దీని గ్రేవీ కూడా చక్కటి గ్రేవీ. చూస్తారుగా చాలా సింపుల్ పాయా రెసిపీ. ఇది అన్నిటితో పాటు తినొచ్చు, ఇడ్లీ, దోశ, రైస్తో కూడా చాలా క్రేజీగా ఉండిద్ది. పాయా కర్రీ నేను మిరియాల పొడి వేయలేదు,
మీ దగ్గర కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఉంటే కొంచెం మిరియాలు కూడా వేసుకోండి, కానీ నాకు పచ్చిమిరకాయలు కారం నుంచి పర్ఫెక్ట్ ఘాటు సరిపోయింది. నల్లి బొక్కలు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అయితే దీన్ని లాగేయచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ నల్లి బొక్క, దీన్ని ట్రాటర్ అంటారు. గ్లోబ్ ట్రాటర్ కాదు, గోట్ ట్రాటర్ ఇది. సో చూసారుగా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా టెండర్గా కుక్ అయిపోయింది. ఇట్ ఈస్ లోడెడ్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఎవరికైనా బొక్కలు అయితే కంపల్సరీగా చేసి పెట్టండి. వాళ్ళు ఏం చేయండి, మీరు ఏం చేయండి.